మళ్లీ స్కూల్లో టీచరుగా అడుగుపెట్టిన వివేక్ను చూసి అందరూ హేళన చేయటం మొదలుపెట్టారు. చులకనగా మాట్లాడేవారు. అటు బంధువుల నుంచి కూడా ఇలాంటి ట్రీట్మెంటునే చూస్తూ ఉన్న వివేక్ అవమానాలను పట్టించుకోవడం మానేశారు. కనీసం స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ అయినా క్లియర్ చేయాలని అనుకున్నారు. కాని అప్పుడే యూపీఎస్సీ 4 సార్లు కాదు 6 సార్లు అటెంప్ట్ చెయ్యొచ్చు అని గవర్నమెంటు నిర్ణయం తీసుకోవటంతో వివేక్ లైఫులో కొత్త చాప్టర్ మొదలైంది. 5వ ప్రయత్నంలో ఎగ్జామ్స్ ని అయితే క్లియర్ చేయగలిగారు కానీ ఈసారి ఇంటర్వ్యూలో ఓడిపోయారు. ఇక మిగిలిన ఏకైక అవకాశం ముగిసిపోనుంది. అప్పటికే వివేక్ ఏజ్ 32 ఏళ్లు. ప్రిలిమ్స్, మెయిన్స్ తో పాటు ఇంటర్వ్యూని క్లియర్ చేయగలిగితేనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడిని అవుతాను అని అనుకున్నాడు. ఈసారి గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు 7 సంవత్సరాల పోరాటం, 5 వైఫల్యాల తర్వాత మే 10, 2016న 300 ర్యాంకును సాధించారు వివేక్. పాస్ అన్నమాట వినగానే వివేక్తో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంది. అప్పటివరకు అవమానించిన బంధువులు, స్నేహితులు వివేక్ ఇంటికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా మాకు ముందే తెలుసు నువ్వు సాధిస్తావని అంటూ ఎక్కడా లేని ప్రేమను కురిపించారు. వారంతా సూటిపోటి మాటలు మాట్లాడినప్పుడు ఎలా అయితే ఉన్నారో, పొగుడుతున్నప్పుడు కూడా వివేక్ అదే ఆత్మస్థైర్యంతో ఉన్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.